దాంట్లో వాక్యం ఉంటుంది, తిరిగిపోయేటప్పుడు యేసు ప్రభు ఉంటారు. హల్లెలూయా. ఒక తమిళ పాట మనం పాడదాం.
விண்ணை காணவே விரைந்தோடி சென்றனர் மந்தை மேய்ப்பர்கள் புது கானம் பாடியே விண்ணை காணவே விரைந்தோடி சென்றனர் ஜில்லாய் குளித்தாற்று உன்னை மிக்க தம்மை பலியாக தந்து அவர் அன்புக்கு இடையில்லை மாறுக்கு மற்றவை மாதோதி நாளிடலானா உன்னை மிக்க தம்மை பலியாக தந்து அவர் அன்புக்கு இடையில்லை நன்மை பிறந்ததே நம்பினோர்க்கெல்லாம் அது நன்மை அளித்ததே நாசரேத்திலோ మంచోడు పుట్టాడు నాసరేతిలో నన్మై పిరందదే నம்பிనోర్కెల్లాం అది నన్మై అளித்தదే హల్లెలూయా. బెత్లెహెం అంటే ఆహారం ఉండే ఇల్లు అని. ఆమేన్. హల్లెలూయా. బెత్ అంటే ఇల్లు, లెహం అంటే ఆహారం. మనం ఆహారం అని వెంటనే ఇంట్లో చేసి పెట్టిన బిర్యానీ జ్ఞాపకం రాకూడదు. దేవుని యొక్క ఆహారం అంటే ఇదిదా దేవుడు పుట్టిన స్థలం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఆహారం మనం ఇస్తాను, ఆత్మిక ఆహారం ఇస్తాను. దానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చే ఈ ఇల్లుదా బెత్లెహెం. ఇక్కడ దేవుడు పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఇంకా కొంచెం ఆరాధిస్తాం అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. లేట్ అయ్యే వాళ్ళు మీరు లేచుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. తార వెలసింది ఒక పాట పాడు. హల్లెలూయా. అదేవిధంగా ఒక చిన్న ఆరాధన చేసి మనం ముగించేస్తాం. ఆ ఆరాధనలో ఏమంటే నా పాట ఉంటుంది, నేను కట్టిన ఒక పాట ఉంటుంది. ఆమేన్. మనకి ఎంత మంచి దేవుడు ఉన్నాడు. ఆయన మహిమనంతా ఎత్తిపెట్టి కాకొరకు వచ్చి ఆయనే నన్ను ఎదుర్కొని, ఆయనే నన్ను రక్షించి, ఆయనే నన్ను కాపాడుతాను. మళ్ళా వస్తాను, డోర్ పిలుచుకొని పోతాను, నీకు ఒక ఇంట్లో నేను ఆయత్తపరుస్తాను. ఆయన మనం ప్రత్యేక ఆరాధిస్తాను. నీ சொன்ன போதும் செய்வேன், நீர் காட்டும் வழியில் நடப்பேன், உம் பாதம் ஒன்றை பிடிப்பேன், என் அன்பு இயேசுவே. நீ சொன்ன போதும் செய்வேன், நீர் காட்டும் வழியில் நடப்பேன், உம் பாதம் ஒன்றை பிடிப்பேன், என் அன்பு இயேசுவே. ஆராதனை இயேசுவுக்கே, ஹல்லேலூயா.
మేము ఆరాధిస్తే సాలదు ప్రభు. మీ దేవదూతలు దిగిరాని ప్రభు. మాతో పాటు వాళ్ళు చేరి మిమ్మల్ని ఆరాధించండి. మీ సింహాసనం మా మధ్య ఉండడానికి ఒక స్తోత్రం చేస్తున్నాం. ஒரு மகிமையின் தேவன் இந்த இடத்தை மூடுவே. ஒரு மகிமையின் தேவன் என் ஜனத்தை மூடுவே. ஒரு மகிமையின் தேவன் இந்த இடத்தை மூடுவே. ஒரு மகிமையின் தேவன் இந்த ஜனத்தை மூடுவே. விலகாத வேதம் நீ, செல்லும் வேதம் நீ. விலகாத வேதம் நீ, செல்லும் வேதம் நீ. ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, நல்ல ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே, மகிமையின் ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, நல்ல ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே. என் நினைவுல, என் நடக்கையில, என் உயிர்ல, என் உசுருல கலந்திருக்கீங்க. என் பேச்சுல, என் பேச்சுல, என் மூச்சுல, என் சொல்லுல, என் செயலுல கலந்திருக்கீங்க. என் நினைவுல, என் நடத்தையில, என் உயிரில, என் உசுருல கலந்திருக்கீங்க. அன்பின் ஆவியானவரே, விலையேற பெற்றவரே, என்னையாளும் பரிசுத்தரே, நன்றி ஐயா. அன்பின் ஆவியானவரே, விலையேற பெற்றவரே, என்னையாளும் பரிசுத்தரே, நன்றி ஐயா. ஒரு மகிமை மேகம் இந்த இடத்தை மூடுதே. ஒரு மகிமை மேகம் என் ஜனத்தை மூடுதே. ஒரு மகிமை மேகம் இந்த இடத்தை மூடுதே. ஒரு மகிமை மேகம் இந்த இடத்தை மூடுதே. விலகாத மேகம் நீ, உன் செல்லும் மேகம் நீ. விலகாத மேகம் நீ, உன் செல்லும் மேகம் நீ. ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, மகிமையின் ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, நல்ல ஆவியானவரே, தெளிவின் ஆவியானவரே. Thank you, Lord. ఈ సమయంలో ప్రభువా ఆత్మలో మాకు తెలుస్తుంది తండ్రి, మీరెంత సంతోషంగా ఉన్నారు. మా యొక్క ఆరాధనలో వాసం చేసే ఆ దేవా నీకు స్తోత్రం. ఎంతసేపు తండ్రి మీ యొక్క మహిమలో మమ్మల్ని నడిపించింది. మీ నామం మాత్రం మహిమపడింది. మమ్మల్ని మేము మీ పాదాల దగ్గర వేసి తగ్గించుకుంటున్నాం. మీరు ఆశీర్వాదాన్ని నడిపించుకుని యేసు ప్రభు నామములో వేడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యానికి మనం పోదాం. వాక్యానికి పోయే ముందు ఎందుకు ఇంతసేపు ఆరాధన అంటే, యేసు ప్రభు ఫస్ట్ పుట్టిన వెంటనే ఎవరు పోతారు ఆయన చూసేది? శాస్త్రులు. ఎంతమంది శాస్త్రులు పోయి ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళతో తెచ్చిన కాணிకలు, 3 రకాలైన కాணிకలను పెట్టి ఆయన్ని ఆరాధిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు పెద్ద ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు వాక్యానికి పోదాం. లూకా 1:48 వాక్యం. సైలెంట్గా ఉండాలి.
వాక్యం ఇచ్చేటప్పుడు సైలెంట్గా ఉంటారు. లూకా 1:18 వాక్యం 1:48 ఎత్తిన వాళ్ళు చదవచ్చు. మైకి ಆತನು ತನ್ನ ದಾಸಿಯಾದೀನ ಸ್ಥಿತಿಯ ಮೇಲೆ ಲಕ್ಷ್ಯವಿಟ್ಟಿದ್ದಾನೆ. ಇದು ಇಂದಿನಿಂದ ತಲತಲಾಂತರದವರೆಲ್ಲ ನನ್ನನ್ನು ಧನ್ಯಳೆಂದು ಹೊಗಳುವರು. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ತಲತಲಾಂತರವರು ಎಲ್ಲರೂ ಏನಂತ ಕರೀಬೇಕು? ధన్యులు. హల్లెలూయా. అన్ని జాతులు నన్ను ఏమని పిలవాలా? ధన్యురాలు. హల్లెలూయా, ఆమేన్. ఈ ధన్యురాలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మేరీ, తల్లి మేరీ గురించి మాట్లాడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. తల్లి మేరీని మనం మొక్కొచ్చా? ఆరాధించొచ్చా? గౌరవించొచ్చా? ఎస్, హల్లెలూయా. ఎంతవరకు గౌరవించొచ్చు అంటే నా తల్లి కన్నా శ్రేష్టంగా గౌరవిస్తాను. ఆమేన్. నా తల్లి కన్నా, నా తండ్రి కన్నా హెచ్చు, దేవుని కన్నా తక్కువ. హల్లెలూయా. ఎందుకు మేరీని ఆరాధించకూడదు అంటే, మేరీని అధికమైన ప్రేమతో ప్రేమించాలా, ఆమెని పొగడాలా, ఆమె గురించి అనేక పాటలు ఉన్నాయి. అంటే నాకు చాలా ఇష్టమైన చెప్పి మేరీ డిడిను ఇంగ్లీష్ పాట. హల్లెలూయా, చాలా మంచి పాట. పొగడాలా, చాలా పొగడాలి. ఎందుకు పొగడాలంటే నా దేవుడిని కనింతలు. హల్లెలూయా. అందుకని ఆ తల్లిని మనము ఏం చేసేకి అయ్యలే, మొక్కేకి అయ్యలేదు. ఎందుకు అయ్యలేదంటే యేసు ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవిస్తాడు. 33.5 సంవత్సరంలో ఆయన 3.5 సంవత్సరం సేవ చేశాడు. హల్లెలూయా. ఆయన కుటుంబంలో ఒక మనిషిగా ఉండేంత వరకు తల్లి కొడుకుతో పాటు ఉండింది. ఎప్పుడు సేవకు పోయినో అప్పుడు ఆమె పోలేదు. సేవకి యేసు ప్రభు పోయినప్పుడు యేసు ప్రభుతో పాటు తల్లి పోలేదు. పోకోకుండా ఏమైంది, ఒకరోజు ఇదే మాదిరిగా ఒక రూమ్ లో కూర్చొని మా ఫోన్ ఆఫ్ చేయండి. ఒకరోజు ఇదే మాదిరిగా సభలో యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు. లోపల ఉండే ఒక మనిషి వచ్చి చెప్తాన్నాడు, మీ తల్లిను మీ నా ఫోన్ కనెక్ట్ అయింది, ఆశ్చర్యపడాలి. మీ తల్లిను మీ సహోదరులు బయట నీ కొరకు కాసుకొని ఉంటారు, నీతో మాట్లాడాలంటే యేసు ప్రభు అంటున్నాడు, ఎవరు నా తల్లి? నా దేవుని చిత్తం ఎవరు చేస్తున్నారో వాళ్ళదా నా తల్లి. హల్లెలూయా. రెండో విషయం, ఎందుకు మనము మేరీని ఆరాధించకూడదంటే, ఒక్క పాపం చేసినప్పుడు కూడా దేవునికి అర్హత లేదు. హల్లెలూయా. ఒక్క పాపం చేస్తే దేవునికి ఏమయ్యలేదు, ఆ స్థానానికి అర్హత పొందలేదు. ఇక్కడ మేరీ ఏమైందంటే యేసు ప్రభుని పుట్టించేంత వరకు ఆమె కన్య కదా ఉండింది. యేసు ప్రభు పుట్టినాక ఆమెకి యోసేపుతో పెండ్లైతుంది, వాళ్ళకి బిడ్డలు పుట్టింది. దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలోనే ఏమైనాను, పాపము చేసిందాను. ఎట్లా పాపం అంటే, ఎక్కడ 2 రక్తాలు ఒకటి చేరుతాయో అక్కడ పాపము పుట్టినట్లే. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు పెండ్లికి ముందు కన్య మరియా యొక్క గర్భంలో పుట్టింది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే ఆమె కన్యగా ఉన్నది. కానీ పెండ్లైనాక ఆమెకి బైబిల్ ప్రకారమే 3 మగపిల్లల యొక్క పేరు, 4 మగపిల్లల యొక్క పేరు ఉంది, ఒక ఆడపిల్ల యొక్క పేరు ఉంది. యేసు ప్రభు యొక్క చెల్లెల పేరు వచ్చి సలోమి. కానీ ఆ తండ్రికి యేసు ప్రభు పుట్టలేదు. యేసు ప్రభు పుట్టింది పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఏమే పాపం చేయకపోయినాను ఆమె బిడ్డను కనింది కాబట్టి ఆమె ఏమైంది, పాపిస్తురాలు అయిపోయింది. యేసు ప్రభుని కనిన దాని వల్ల ధన్యురాలు అయ్యా, మిగతా బిడ్డను పుట్టించిన దాని వల్ల పాపిస్తురాలు అయిపోయింది. హల్లెలూయా. పాపిస్తురాలను మనం ఏం చేయకూడదు, మొక్కకూడదు. కానీ యేసు ప్రభుని కనిన దాన్ని మనము గౌరవించాలా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవదూత వచ్చి అంటుంది, నువ్వు అన్ని జాతులలోను అన్ని తరాలలోను నువ్వు ఏమైతున్నావు, ధన్యురాలని పిలువబడతావు. ఏమి ఆ తరాలంటే, యాకోబుకి ఎంతమంది బిడ్డలు? చాలా రోజుల ముందు నేర్పించింది. యాకోబుకి ఎంతమంది బిడ్డలు? వెరీ గుడ్. వెళ్ళమ్మా, నీకు బోనస్ ఇస్తాను. హల్లెలూయా. 12 మంది బిడ్డలు. 12 మంది బిడ్డలు ఏమైతున్నారంటే 12 గోత్రాలు అవుతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు దాంట్లో వచ్చి యూదా గోత్రంలో నుంచి పుట్టింది కాబట్టి యేసు ప్రభు తల్లి కూడా అదే యూదా గోత్రంలో ఉంది.
ఆ కాలంలో 12 గోత్రాలు నేను దానివల్ల ఏమంటుంది, అన్ని గోత్రాలలో నేను శ్రేష్ఠురాలు. హల్లెలూయా. ఆమె శ్రేష్ఠురాలు అయితే ఓకే, సరే. మనం శ్రేష్ఠురాలు ఏదొద్దా? మేరీ శ్రేష్ఠురాలు, షీఈస్ బ్లెస్డ్. మనము శ్రేష్ఠురాల వల్ల వద్దా? హల్లెలూయా. ఈ దేవుని వాక్యం నాకు వచ్చి కొన్ని రోజుల ముందు చర్చ్ లో కూర్చొని ఉండేటప్పుడు ఆయన ఏమో ప్రసంగం చేస్తున్నాడు, నా మైండ్ లో విత్తనం వేసిన వెంటనే నేను దీని గురించి యోచన చేస్తానని, కానీ నాకు ఈ ప్రార్థనలో కూర్చుని నాకు టైము చిక్కలేదు. ఎందుకు టైం చిక్కలేదంటే నాకేమైంది, నాకు పెండ్లు అయితే టైం చిక్కలేదు. క్రిస్మస్ టైంలో హల్లెలూయా. వీడికి రండి బట్టలు తీయండి, ఆటికి రండి గలగల చేయాలా, ఆటికి రండి మురుకులు కలవాలా, బిర్యానీ ఆర్డర్ ఇచ్చిండ్రా, ఇల్లు క్లీన్ చేసిండ్రా, లొట్లైందా లొసుకులైందా, దీంట్లోనే ఏమైతుంది. హల్లెలూయా. దేవుడు చేసిన విత్తనాన్ని నేను పెంచుకునే నా వల్ల కాలేదు. ఎందుకు? నాకు పెండ్లేదు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు నిన్న ఈ వార్తని ఇంకొక సభలో ఇచ్చిన, ఇంకొక చర్చిలో ఈ వార్తని తమిళ్లో ప్రసంగం చేసిన. ఆడ దీన్ని ఆయన ఎంత బాగా బిల్డ్ చేసి అంటే అంత బాగా బిల్డ్ చేసి. హల్లెలూయా. నేను ఆ రోజు ఆ పాస్టర్కే చెప్పిన, లేదు ఈ వార్తను నేను 2 సంఘాలకు మాట్లాడతా, ఎట్లు మాట్లాడతాను నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మేరీ ధన్యురాలు అయిపోయా. ఇప్పుడు ఎవరు ధన్యురాల వల్ల? మనం ధన్యురాలు. మేరీ ఎందుకు ధన్యురాలయ్యా? యేసు ప్రభుని 2 విషయాలు. యేసు ప్రభుని ఆమె మోసే, రెండోది ఆమెని డెలివరీ చేసి ఆమెని యేసు ప్రభుని కనే. ఆమేన్. హల్లెలూయా. ఈ 2 విషయాలు చేసిన దాని వల్ల ఈ 2 విషయాలు చేసిన దాని వల్ల గీడ కూర్చోం. ఈ 2 విషయాలు చేసిన దాని వల్ల ధన్యవాదాలు. అవునా కదా? హల్లెలూయా. ఫస్ట్ విషయం ఏమి? యేసు ప్రభుని ఏం చేసే? మోసే, కడుపులో మోసింది. రెండోది ఏం చేసింది? యేసు ప్రభుని కనింది. హల్లెలూయా. అయ్యో మోసేది పెద్ద విషయమా? నేను కూడా మోసినాను. ఇక్కడ తల్లులు పిల్లల్ని కన్నులంతా చేతులు చూసాము. మీరంతా ధన్యురాలుగా, మీరంతా పాపిస్తోళ్ళు. హల్లెలూయా. కానీ మిమ్మల్ని ధన్యురాలుగా చేసే నేను చూస్తున్నాను. హల్లెలూయా. నేను పాపిస్తోడే, మీరు పాపిస్తోళ్ళే, మనమంతా ధన్యురాలుగా దేవుడు మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా? అదిదా ఈరోజు మెసేజ్. యేసు ప్రభుని ఫస్ట్ కన్యమరి ఏం చేసిందంటే మోసింది. అయ్యో పాస్టర్ మేము మోసిందాము, మేము ఆ కష్టాలు 9 నెలలు నేను ఎంత కష్టపడినా తెలుసా? 9 నెలలు నా బిడ్డను నేను మోసిన, మేము వాంతికి ఎత్తిన. ఎన్ని డైలాగులు. అవునా? నేను సార్ పుట్టినప్పుడు నుంచి చెప్పిందా? ఏమే మీ తల్లులంతా చెప్పిండారా? చెప్పింటారు. ఎంత కష్టపడి మోసి పెంచితే నువ్వు నన్నే ఎదురిస్తావు. ఏం సబరీష్ చెప్పిందా అమ్మా? చెప్పింది. హల్లెలూయా. అందరూ చెప్పిండారు. మా భార్య కూడా చెప్పింది. హల్లెలూయా. ఆమేన్. ఇది వచ్చి బేసిక్ డైలాగ్. అన్ని లేడీస్ కి వచ్చే బేసిక్ డైలాగ్ ఏమి? నేను 9 నెలలు నేను మోసిన, కష్టపడి పెంచిన. హల్లెలూయా. కానీ మీరు మోసేదానికి కన్ని మరియ మోసేదానికి ఒక వ్యత్యాసం. ఏం వ్యత్యాసం? హల్లెలూయా. ఏం వ్యత్యాసం అంటే ఆ కాలంలో వాళ్ళకుండా ఒక ప్రాబ్లం ఏమి, ఈ యూదా జనాలకి ఇజ్రాయెల్ జనాలకు ఉండే ఒక ప్రాబ్లం ఏమంటే, ఆడపిల్ల నడక చెడిందంటే ఆమె ఊరు బయట తీసుకుని పోయి రాళ్లతో కొట్టి చంపాలి. హల్లెలూయా. ఈరోజు చూడండి 24 నైట్ వరకు నేను సంతోషంగా ఉంటుంది. 25 రోజు నాకు వచ్చి బీపీ 200 బేస్. నాకు బీపీనే లేదు, కానీ బీపీ వచ్చి 200 దాటిపోయింది. ఎందుకంటే అంత ప్రశ్న ఇప్పుడు మేరకు వచ్చేసింది. ఒక్కరోజు రాత్రిలోనే ఆమె మొత్తం జీవితం అట్లే మారిపోతుంది. హల్లెలూయా. ఎట్లా మారిపోతుంది? ఈ వార్తను ఎవరు వచ్చి నేను దగ్గర చెప్తాను లేదు? జోరు చెప్పండి. గాబ్రియల్ దేవదూత వచ్చి చెప్తాను. మీరు యోచన చేయండి. ఆ కాలంలో మన ఇంట్లో ఉండే మాదిరి ఈ ఫోకస్ లైట్, ఈ ట్యూబ్ లైట్, ఈ లైట్లు అంతా ఉండే అనుకుంటాను కదా. బయట ఇంట్లోపల దీపాలు పెట్టుకొని ఉంటారు. ఆ దీపం వెలుగు ఎంత వరకు వస్తుందంటే అంతవరకు వస్తుంది, అంతే. హల్లెలూయా. ఈమె కళ్ళు మూసుకొని ఉంది. ఇక్కడ ప్రాబ్లం చూడండి. కన్య మరియ మత్తయి 1వ అధ్యాయం
18వ వాక్యం చదవండి. 1:18 నేను అంటే చదువుకున్నాను. మత్తయి 1:18 ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಜನನವು ಬಾಗ ಚದವಮ್ಮ ನೀವು 7 ಸಮಯ ಚದುవుతాను. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಜನನವು ಹೇಗಾಯಿತೆಂದರೆ ಆತನ ತಾಯಿಯಾದ ಮರಿಯಾಳನ್ನು ಯೂಸೆಫ್ನಿಗೆ ನಿಶ್ಚಯ ಮಾಡಿರಲಾಗಿ హల్లెలూయా. అంతే ఉండు. ఎవరు నిశ్చయం చేయబడిందంట? యోసేపుకి నిశ్చయం చేయబడింది. నిశ్చయం చేయబడిందంటే అర్థమేమే? సగం పెండ్లి అయిపోయింది. అవునా? నిశ్చితార్థం అంటే ఏమమ్మా? అర్థం పెండ్లి అయిపోయింది. ఇంకేం ఆ పిల్లని ఇంకొకసారి ఫంక్షన్ చేసి వాళ్ళ ఇంటికి పంపించాలంతే. సో సగం పెండ్లి అయిపోయింది. ఇప్పుడు నిశ్చితార్థం అయిన వెంటనే మన ఆడవాళ్ళంతా ఏం చేస్తారు చెప్పండి? మా ఇంట్లో ఒక నిశ్చితార్థం అయిన వెంటనే రింగ్ టోన్ చేంజ్. అది అమ్మ, అది దేవుని పాట. నిన్ను తప్పనిస్తే నాకు ఎవరున్నారు. హల్లెలూయా. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఈ రింగ్ టోన్ చేంజ్ అయిపోయాయి. ఎందుకంటే ఈ పాట ఆయనకి ఇష్టం, ఈ పాట ఆయనకి చెప్పినట్లు ఉంది. హల్లెలూయా. నెక్స్ట్ ఏం తెలుసా? దొంగతనంగా వాళ్ళ నంబర్ ఎట్లయినా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర స్టెప్స్ పైన పోయి మాట్లాడేదేమి, ఇంటి పైన పోయి మాట్లాడేదేమి, సెట్ పైన ఎక్కి మాట్లాడేదేమి, ఇవంతా చేస్తారు కదా. అవుతుందా లేదా? సినిమాలు చేసేవాళ్ళు బాగా చేస్తారు. నేను కండ్లారనే చూస్తాను. నేను పెళ్లి చేసేవాడు. హల్లెలూయా. అవునా? ఇంతంతా ఉంది. అప్పుడు మేరీకి కూడా ఎంత ఆశ ఉండొచ్చు. ఎవరికి? యోసేపుని గురించి నాకు నిశ్చయం చేయబడింది. ఎంత ఆశ ఉంటుంది. నా పెళ్లి దగ్గరకు వస్తాను. ఇంకోటి, ఆ పిల్ల వచ్చి చాలా చిన్న పిల్ల. ఆ కాలంలో యేసు ప్రభు వచ్చి దేవదూత వచ్చి మేరీ దగ్గర మాట్లాడేటప్పుడు చిన్న వయసు, 13-14 వయసు. నిశ్చితార్థం జరుగుతుంది. అన్ని కళలు, అన్ని ఆశలు పెట్టుకుంది. ఆ రోజు రాత్రి దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి ఆత్మ నీ పైన దిగుతుంది, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావు. హల్లెలూయా. తక్కువ ఒక గుండె వేసినట్టు ఉంటుంది. ఒకటి, దేవదూతని చీకటి రూమ్ లో అంత వెలుగు చూసిన వెంటనే ఒక సెకండ్ హార్ట్ బయటకు వచ్చి లోపలికి పోయింది. అవునా? మీరు యోచన చేస్తున్నారు, చీకట్లో మీరు పోతున్నారు, ఈ ఆకు మీ కాలు గట్ట తగిలింది, ఎట్లుంటుంది? ఒట్టి ఆకు మాత్రమే మీ కాలు తగిలింది, చీకట్లో పోతాను ఏమైతుంది మీరు? అవునా? ఏదో వచ్చేసింది, పాము వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది. మేము వేలంగా పోతాం, నీళ్ళలో ఆడేగానే పోతాను. పోయినప్పుడు లోపల ఉంటాం, నీళ్ళ లోపల ఈ వరకు ఉంటాను. కాళ్ళు ఎమ్మవాడు తగిలినట్లు ఉంటుంది. బయటకు వచ్చి చూస్తే ప్లాస్టిక్ కవర్. హల్లెలూయా. ఏమొచ్చిందో ఏమైందో భయము. సరేలే ఈసారి భయపడకూడదని చెప్పి ఎంతో ఉన్నాయి, ఏమేమో రాసుకొని పోయింది. భయపడలే. ఆ రోజు వచ్చింది జెల్లీ ఫిష్ వచ్చి కొట్టేసిపోయింది. హల్లెలూయా. ఈ చెయ్యి అంతా పుండున్నా, కింద పడిపోయినా తలదిరి. అట్లా ఒక చీకటిలో టక్కుమని అంత పెద్ద వెలుగు వచ్చి ఒక మనిషి నిలబడితే ఆమె ఏమైండదు. ఫస్ట్ వచ్చేది ఏమి? భయం. భయం. హల్లెలూయా. అందుకే ఆ దేవదూత ఫస్ట్ చెప్పిన మాట ఏం తెలుసా? భయపడద్దు. రెండోది ఏం తెలుసా? ఫస్ట్ నీ దగ్గర నుంచి భయం తీసేస్తాను, భయపడద్దు, నువ్వు ధన్యురాలు, నీకే ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. రెండో షాకింగ్ ఏమంటే, నీ మీద దేవుని ఆత్మ దిగుతుంది, నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. ఎంత టెన్షన్ ఏంటని తెలుసా? ఏదిరా స్వామి ఏమంటుంది? నేను వచ్చి ఒక మగవాడిని తెలియదే నాకు, నేను ఎట్లా ప్రెగ్నెంట్ అయితే లేదు, దేవుని ఆత్మ నీ పైన దిగుతాను. హల్లెలూయా. ఆ మైండ్లో వెళ్ళిపోయిందో చెప్పండి. అయ్యో ఇట్లయితే మా అమ్మ నాయనకి ఏం పేరు వస్తుంది? ఒక గౌరవమైన యూదా గోత్రంలో నుంచి మేము వస్తాం, దీంట్లో నేను ఈ మాదిరి స్త్రీ అని తెలిస్తే వాళ్ళ గతి ఏంటి? రెండోది, నా కళలు నిశ్చితార్థం, నా పెండ్లి ఒక్క సెకండ్ లో పగిలిపోతుంది. హల్లెలూయా. అవునా కదా? మనం జస్ట్ చదువుకొని పోతాను, దాంట్లో ఎంత నొప్పి ఉంది చూడండి. కానీ మరి హల్లెలూయా.
ఆ తల్లిని ఎందుకు అంత గౌరవించాలంటే ఇలా, అయ్యో నేను మొగోడే తెలియదు, నాకు ఏ మొగోడో తెలియదు, నేను ప్రెగ్నెంట్ అవుతానంటే ఊరు నన్ను ఏం చేస్తారు, ఇప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతాను, మరణ భయం. అయ్యో నా పెండ్లి ఆగిపోతాందే, పెండ్లి భయం. దేవుడు అంటాను భయపడదు, నువ్వు ఆశీర్వదింపబడి. హల్లెలూయా. ఆమె ఎప్పుడు భయపడుకోకుండా ఆమె ఒక డిసిషన్ తీస్తాను. పర్లేదు, మా అమ్మ నేను అవమానపడినా పర్లేదు, నా పెండ్లి ఆగిపోయినా పర్వాలేదు, నన్ను రాళ్లతో కొట్టి సచ్చినా పర్వాలే, నేను యేసు ప్రభుని మోస్తాను అని ఎప్పుడు ఒప్పుకునిందో దేవుడు తంటాన్ని నువ్వు దా ధన్యవాదాలు. హల్లెలూయా. మనం ఉన్నాం చూడండి, మనం కూడా దేవుడు మేరీ కదా పెట్టిండేది, మనల్ని కూడా దేవుడు ఎట్లా పెట్టినాడు, మేరీ. ఆమేన్. మనం కూడా యేసు ప్రభుని మొయ్యాలి. మోసేకి మనకు వచ్చే అడ్డు ఏం తెలుసా, అయ్యో పాస్టే నేను యేసు ప్రభుని మొయ్యాలంటే మా ఇంటికి మా సొంత వాళ్ళు రాదు, మా మొగుడు ఒప్పుకోడు, బాప్టిజం తీసుకుంటే ఏం ఒప్పుకోడు, మా మొగుడు ఒప్పుకోడు. అయ్యో నేను యేసు ప్రభుని అంటే నన్ను ఊరి నుంచి బయటికి గెంటేస్తాను. ఇదంతా దాటి మీరు యేసు ప్రభుని మోసేకి రెడీగా ఉన్నారా, మీరు ధన్యవాదాలు. హల్లెలూయా. చూడండి, మేరీ ధన్యవాదాలుగా మారింది. మీరు ఈ రోజు వరకు మేరీ ధన్యవాదాలు. హల్లెలూయా. ఏ సభకు పోయినా మేరీ గురించి మాట్లాడుకోకుండా ఉండేది. నీ గురించి నా గురించి మాట్లాడతారా, ఏముంది మాట్లాడే. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభుని మోసిన తల్లి ఆమె. హల్లెలూయా. యేసు ప్రభుని మోసి కనిన తల్లి ఆమె. ఈరోజు నువ్వు నేను మోసేకి రెడీగా ఉంటామా యేసు ప్రభుని? కడుపు ఏమో రెడీగా ఉంది, యేసు ప్రభు లేడు. ఎందుకు లేడు? చర్చకు వచ్చేంత వరకు యేసు ప్రభు. బయటికి పోయిన వెంటనే గర్భం అబార్షన్, యేసు ప్రభుని అబార్షన్ చేసేది. అవునా కదా? చాలా మంది అట్లే కదా, వీటి వరకుదా యేసు ప్రభు, చర్చ్ వరకుదా యేసు ప్రభు. బయటికి పోయిన వెంటనే యాక్చువల్గా మీరు బొట్టు పెట్టుకోకపోండి, అది నాకు అనవసరం. ఎందుకంటే పెట్టకపోతే ఇప్పుడు నేను ఒక పోస్ట్ మ్యాన్ ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు కదా, డ్రైవర్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, యూనిఫామ్. పోలీసు వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, యూనిఫామ్. అందరూ కాకి డ్రెస్ వేసుకుంటారు, కానీ వాళ్ళకి ఒక రీతి ఉంది కదా. లాయర్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, అది యూనిఫామ్. డాక్టర్స్ ని, క్రైస్తవుల్ని మీ నడవడిక, మీ ముఖాన్ని చూసిన వెంటనే చెప్పాలి ఈ యేసు ప్రభు. హల్లెలూయా. నాకు ఒక సంతోషం ఏం తెలుసా, ఎక్కడన్నా నేను విలేజ్కి పోతే నన్ను ఏమని పిలుస్తారు అంటే పాస్టర్ అని పిలిచారు. స్టార్టింగ్ లో ఏమంటారు లేదు, యేసు వాళ్ళు వచ్చిందా, ఏమి నేను యేసు వాడినప్పా, యేసు వాళ్ళు వచ్చిందా, అది దాని ఐడెంటిటీ. నా క్యారెక్టర్ లో నా యేసు ప్రభుని చూపించాలి. క్యారెక్టర్ లో నేను యేసు ప్రభుని చూపించాలంటే నేను అట్లా జీవించాను. ఆమేన్. హల్లెలూయా. మేరీ యేసు ప్రభుని మోసేకి రెడీగా ఉంది. మీరు మోసేకి రెడీగా, మన ఫేస్ ఐడెంటిటీ. మీరు బొట్టు పెట్టుకుని ఎంత కొంతమంది ఏం చేస్తారు, లోపలికి వచ్చేంత వరకు బొట్టు తీసేసి బాగా షూట్ చేసి వచ్చేది, బయటికి పోయినంటే పెట్టుకుని వచ్చారు. హల్లెలూయా. మీరు పెట్టుకునే రండి, నాకు అభ్యంతరం లేదు, అది మీకు దేవునికి ఉండేది. దేవుడిని దగ్గర మాట్లాడితే నేను తీసేస్తాను. కానీ ముందు ఒకటి గాను వెనకాల ఒకటి గాను ఉండద్దండి. హల్లెలూయా. ముఖానికి అది ఆ గుణం మంచిది కాదు. ముఖం ముందర ఒక మాదిరి, ముఖం వెనకాల ఒక మాదిరి ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, అందరికి ముందు నేను యేసు ప్రభు, అందరికి ముందు నా బిడ్డలో కూడా యేసు ప్రభు ఉండాలా. హల్లెలూయా. సో అది మీకు ఇచ్చింది, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకొని మీరు సభకు రండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ దేవుడు మీ దగ్గర మాట్లాడతాడు, ఏం లేదు, ఆడ దురద పెట్టిందంటే ఆడ నుంచి ఎత్తేస్తాడు. ఇక్కడ గీరి 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 గుండెయి హల్లెలూయా పెట్టడలేదు. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభుని ఆమె కొట్టి మోసింది మాత్రం కాదు, మోసే దగ్గర 9 నెలలు మోసేసింది. ఆమెకి వాంతికి వచ్చిందంతా ఒక లెక్క లేదు, తగ్గిందంతా ఒక లెక్క లేదు. రెండో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లము? యోసేపు దగ్గర కూడా దేవదూతపై మాట్లాడేశారు, లేదప్పా ఆమెని ఏ మొగడు ముట్లే,
దేవునికి ఆత్మ దిగింది, ఇప్పుడు ఆమె కనబోతుంది. ఆ బిడ్డ దేవునికి బిడ్డగా ఉన్నాడు. సో నువ్వు ఆమెను కనేంత వరకు ఆమె నువ్వేం చేయకూడదు, ముట్టకూడదు అని ఆజ్ఞాపించిన యోసేపు కూడా వచ్చేస్తాను. నెక్స్ట్ దేవుడితో మాట్లాడే ముందు నెక్స్ట్ వాక్యం చదవండి, 1:19 చదవండి. యోసేపు ఏం చేసేకపోయాను చూడండి. ಆದರೆ ಆಕೆಯ ಗಂಡನಾದ ಯೋಸೇಫನು ಸಜ್ಜನನಾಗಿದ್ದು ಆಕೆಯನ್ನು ಬಯಲಿಗೆ ತರುವುದಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲದೆ ಯಾರಿಗೂ ತಿಳಿಯದಂತೆ ಆಕೆಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕೆಂದಿದ್ದನು. యోసేపు చాలా మంచోడు కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఎవరికి తెలియకుండా ఇడిచేస్తాము. ఆమె నడవడికి సరిలేదు, ఇడిచేస్తామని తప్పదా దేవుడితో మాట్లాడుతుంది లేదు. ఆమె నడవడికి అటులు కాదు, ఆమె మీద దేవునికి ఆత్మ దిగింది. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టి ఆమెను పెళ్లి చేసుకునేంత వరకు యోసేపు ఆమెని ముట్టలేదు. హల్లెలూయా. ఇప్పుడు అంతా అయ్యే, ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే ఇప్పుడు వస్తుంది రాజు ఆమెని ఆ బిడ్డని సంపాల. హల్లెలూయా. రాజు ఆ బిడ్డని సంపాలని చూస్తున్నాడు. నేను చంపేది కాదు, ఎవరు సంపాలని చూస్తాడేది రాజు. నేను సంపాలంటే ఈ ఇంట్లోనో ఆ కాంపౌండ్ లోనో ఎత్తుకోవచ్చు. రాజు సంపాలంటే ఎంతమంది ఎత్తుకుంటారు, మొత్తం సైన్యమే ఎత్తుకుంటారు. చంపే ఎత్తుకొని పరిగెత్తు ఐగుప్తుకి. దేవదూత చెప్తాను, నేను చెప్పేంత వరకు నువ్వు ఇటుండదు, ఐగుప్తుకి పరిగెత్తింది. 800 కిలోమీటర్లు గాడిద మీద ఎక్కి పరిగెత్తింది. ఆడ కొన్ని రోజులు ఉంటాయి, మళ్ళా రిటర్న్ వచ్చాయి. ఆమెను మంచిగా పెంచే యేసు ప్రభుని చచ్చిపోయేది కండ్లారా చూసి ఆమె ఒడిపైన పట్టుకొని ప్రాణాలు ఇచ్చినాక ఒడిపైన ఉంటాడు. ఎంత నొప్పి. హల్లెలూయా. మొదటి జ్యేష్ఠ పుత్రుడు తన కన్ను ముందర ఇంత చిత్రవద అనుభవించి తాను సావాలంటే ఎంత నొప్పి అనుభవించాడు. ఆమె ఎంత ఏడ్చుకుంటుంది, అయ్యో నేను పెళ్లి కాకపోకుండా బిడ్డ పుట్టిన వెంటనే సంపాలనుకున్నాను. ఇంతంతా పెంచింది లేదు, ఆమె అప్పగించింది. ఇది దేవుని చిత్తం ఏముందో దాన్ని నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. ఆమె మోసింది కాకుండా ఆమె డెలివరీ చేసింది. హల్లెలూయా. డెలివరీ ఎట్లా చేసేది? పాస్టర్ ఇంకా నువ్వు చెప్పిన నేను యేసు ప్రభుని మోస్తాను, నేను నా గుండెల్లో, నా కడుపులో, నా కిడ్నీలో అన్నిట్లోనూ మోస్తాను. ఇప్పుడు డెలివరీ ఎట్లా చేసేది? హల్లెలూయా. మార్కు 16:15. మార్కు 16:15 చెప్పిన చదవచ్చు. చెప్పలేదు ఇంకా 16:15 ಆಮೇಲೆ ಅವರಿಗೆ ನೀವು ಲೋಕದ ಎಲ್ಲ ಕಡೆಗೆ ಹೋಗಿ ಜಗತ್ತಿಗೆಲ್ಲ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿರಿ. ఆమేన్. హల్లెలూయా. మన డెలివరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన నోట్లో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచి వస్తుంది. హల్లెలూయా. సో యేసు ప్రభుని మేరీ కన్య తల్లి బయటికి తెచ్చే మనం యేసు ప్రభుని బయటికి తీసుకోవాలంటే నోట్లో నుంచి బయటికి ఇతరులకి చెప్పాలి. ఏమని? యేసు ప్రభు పుట్టినప్ప నా కొరకు నీ కొరకు మరణించే, 3వ రోజు లేచే, తిరిగి వస్తాడు, మనల్ని తెలుసుకొని పోతాడు, నమ్మితే నువ్వు కూడా ఆయనతో పాటు వస్తావు. ఇదిగా సువార్త, మంచి వార్త. హల్లెలూయా. కొన్ని విషయాలు 2 నిమిషాలు నేను తీసుకొని మాట్లాడి ముగిస్తాను. యేసు ప్రభు ఫస్ట్ సువార్తని ఎవరికి చెప్పమని చెప్పారు? చెప్పండి కరెక్ట్. యేసు ప్రభు లేచిన వెంటనే ఇది నా సువార్త. విధువే కాదు, ఆమె విధువే కాదు, ఆమె వచ్చి ఒక వ్యభిచారి మగ్దలేని మరి. హల్లెలూయా. సరే, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉంటారు? 12 మంది శిష్యులు ఉంటారు. ఎందుకు ఈ మగవాళ్ళంతా ఇడిచిపెట్టి మగ్దలేని మరియ దగ్గర యేసు ప్రభు చెప్పమని చెప్పారు? ఆల్ ఇండియా రేడియో. హల్లెలూయా.
వాళ్ళ దగ్గర చెప్తే మీరు చూడండి, పేదలు పిలిచి చెప్పింటాడు అందులో, పేదలు కమాన్ నువ్వు పోయి యేసు ప్రభు గురించి చెప్పు అని వెంటనే పోయే దారిలో వల చూసి నింటే రాప చేపలు పట్టేకి పోయేస్తుంది. అంటే కమాన్ వల చిక్కింది, బోటు చిక్కింది, రా చేపలు పట్టేకి పోయేస్తుంది కదా. వేరే ఎవరి దగ్గర చెప్పింటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు, మొగుళ్ళు అట్లుగా. కానీ ఆడవాళ్ళ దగ్గర మీరు ఒక మాట చెప్పండి, అది ఎవరి దగ్గర పోయి ముట్టాలో వాళ్ళ దగ్గర పోయి ముట్టేంత వరకు అందరు చెవులకి పోతా ఉంటాయి కదా. సో మధ్యలేని దగ్గర చెప్తేదా పేదల దగ్గరికి పోతుందని యేసు ప్రభువుకి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అందరూ చేతులు ఎత్తారు, చూసాం ఒక చేయి పైకి ఎత్తారు. మీరు చెప్పండి, యేసప్ప నేనుదా ఆల్ ఇండియా రేడియో, ఇంక మీదట నేను యేసు ప్రభు మాట నా రేడియోలో వేసుకుంటాను. 24/7 24 గంటల సేపు 7 రోజులు నేను రేడియోగా మారుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం యేసు ప్రభుని మోస్తాం, యేసు ప్రభుని డెలివరీ చేస్తాం. ఆమేన్. మనం దేవుని దగ్గర ఎవరైనా కాணிకలు తెచ్చింటే కాணிకలు తెచ్చేయచ్చు. ఎవరు కెమెరా కట్టుగా రావద్దని వెనకాల నుంచి వచ్చేసి ఒక బిడ్డ పుట్టిందంటే తల్లికి డెలివరీ అవుతుంది, బిడ్డ పుట్టుతుంది. ఈరోజు ఆమె డెలివరీ డేని మేము ఆచరించి ఆమె గురించి మేము మాట్లాడాము. మిమ్మల్ని ఎంత కష్టపడి మోసింది ప్రభు, ఎంత అవమానాలు తట్టుకొని మోసింది, ఎంత వేదనలు తట్టుకొని మోసింది తను. అమ్మాయి మేము కూడా మోసి మేము మీ దగ్గర భాగ్యవంతులు మనకి సహాయం చేయండి దేవా. ఇక మీదటి దేవదూతలు మమ్మల్ని సంధించి మేము భాగ్యవంతురాలని చెప్పి తండ్రి మా చెవులార వినేకి సహాయం చేయండి. మీ కొరకు మేము జీవించుకునేకి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. మీరు ఆశీర్వాదంగా మమ్మల్ని పెట్టి నడిపించండి. యేసుప్రభువు తండ్రి ఆమేన్. అందరూ దేవునికి ఆశీర్వాదాలు తీసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, దేవుని యొక్క ఈ పుట్టినరోజు యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క రాకడ వరకు మనపై నుండి ఆశీర్వాదాన్ని నడిపించను గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ప్రకారంలో దేని మనం.
Amen. 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 Hallelujah. Hallelujah. We wish you a Merry Christmas. Merry Christmas. Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. And a Happy New Year. We wish you a Merry Christmas.